నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్. ఏటా నమోదు కానీ 1,02,836 మంది వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల అవినీతి. శ్రీ నాదెండ్ల మనోహర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరే అర్హత, హక్కు లేదు. 15 రోజుల్లో 4 గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు జరిగిన పట్టించుకోకుండా సీఎం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం బాధాకరం. మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్. రాష్ట్రంలో గడిచిన 15 రోజుల్లో వివిధ గురుకులాల్లో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. భువనగిరిలో భవ్య, వైష్ణవి అనే 2 అమ్మాయిలు, సూర్యాపేటలో కూడా వైష్ణవి, అస్మిత అనేటటువంటి 2 అమ్మాయిలు గడిచిన 15 రోజుల్లో గురుకులాల్లో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ అంశాన్ని కనీసం రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. 4 విద్యార్థినుల ప్రాణాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని బలైపోతే అసలు వీటికి కారణమేంది, దీని వెనుక ఎవరున్నారు? వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసినారు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేసినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయననేమో ఢిల్లీ పెద్దలను కలవడానికి ఢిల్లీ టూర్లలో, ప్రత్యేక విమానాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో బిజీగా ఉండడం నిజంగా చాలా బాధాకరం. అదేవిధంగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పరిణామాలు గమనిస్తే ఎన్నికల సందర్భంలో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం వాళ్ళకి లేదన్నట్టుగా అర్థమవుతా ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ వాటిలో ఇప్పటి వరకు అమల్లోకి తీసుకొచ్చింది కేవలం ఒకటి ఉచిత బస్సు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మీదికి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఒక హామీని నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు చేసిరు, తగ్గించారు. అదేవిధంగా 6 గ్యారంటీల్లో మిగిలినటువంటి ఒక్క పథకాన్ని కూడా, 420 హామీలకు సంబంధించినటువంటి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీకి ఏఐసిసి పెద్దలకు సంచులు మోసే పనిలో ముఖ్యమంత్రి, మంత్రులు బాగా బిజీగా ఉన్నారు. వీళ్ళ ప్రత్యేక విమానాలలో మరి ఎన్ని సంచులు పోతున్నాయో ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ వీళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు అసెంబ్లీ వేదికగా. సరే, మా నాయకులు చాలా గట్టిగా, ధీటుగా సమాధానం చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, అర్ధసత్యాలను, అసత్యాలను సమర్థవంతంగా అసెంబ్లీ వేదికగా మా నాయకులంతా తిప్పికొట్టడం జరిగింది. మా హరీష్ రావు గారు కానీ, మా కడియం శ్రీగారు గారు కానీ, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, మా నాయకులంతా కూడా చాలా సమర్థవంతంగా వాళ్ళు. ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఇంటింటికి వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారని అడిగారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అడిగితే పవన్ కళ్యాణ్ పై కేసు పెడతారా అని మండిపడ్డారు. పవన్ పై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా, బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వరరావు గారు దాదాపు 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి
ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్ డ్రైవింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని, ఆ పార్టీల ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ డిజిటల్ ఎడిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఇక కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు. जनसंदेश भारतीय जनता पार्टी पत्रिका అది ముందుగా మేము ఇంటర్నల్ సర్క్యులేషన్ కింద మా పార్టీ కార్యకర్తలకు మాత్రమే 1991లో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక రూపాంతరాలు మారుతూ ఈరోజు అది ఇండియా టుడే బుక్లెట్ రూపంలో అలాగా ఈరోజు మా జనసందేశ్ పత్రికను కూడా గతంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మార్చడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పత్రికను పార్టీ కార్యకర్తలకే కాకుండా గత కొన్ని రోజులుగా సమాజంలో ఎవరడిగినా వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళము, వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేశాము. చాలా పెద్ద ఎత్తున సర్క్యులేషన్ పెంచేటువంటి ప్రయత్నం చేశాం. మా పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు, రాజకీయ విశ్లేషకులకు, విద్యావంతులకు, మీడియా పర్సన్స్ అందరు కూడా అడిగిన వాళ్ళందరికీ పంపించేటువంటి ప్రయత్నం చేశాం. ఈ రోజు నుంచి దాన్ని డిజిటల్ రూపంలో కూడా అన్ని వర్గాలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా మనకు తెలుసు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత అనేక సంవత్సరాలుగా మరి అనేక వివరాలు కూడా ఇందులో పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని మరి నేను మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు కానీ జనసందేశ్ పత్రిక చదవాల్సిందిగా, డిజిటల్ రూపంలో వస్తున్నటువంటి వార్తలు తెలుసుకోవాల్సిందిగా కూడా అన్ని వర్గాలకు కోరుతా ఉన్నాను. పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు మరింత ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మరి పూర్తిగా వివరంగా చదువుకోవాలనుకున్నప్పుడు పార్టీ కార్యక్రమాలు, ఈవెంట్స్, యాక్టివిటీస్, అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా మేము ఆల్మోస్ట్ మాది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి మేము పూర్తి స్థాయిలో అన్ని ప్రజలకు తెలిసే విధంగానే చేస్తాం. బీజేపీ పూర్తి స్థాయిలో దాని వివరాలు అందుంటాయి. కాబట్టి డిజిటల్ పత్రికను అందరూ కూడా సెల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలోకి రారని తెలిసి ఎన్ని ఛాలెంజ్లైనా చేస్తారు. చంద్రబాబుపై సజ్జల విమర్శలు. ఫిబ్రవరి 19, 2024 సోమవారం 6 గంటల 18 నిమిషాలకు సీఎం జగన్ కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 2014-19 మధ్య ఏం చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించిన సజ్జల చంద్రబాబుకు జగన్ సవాల్ చేసే అర్హత లేదని స్పష్టీకరణ. కారు కూతురును తాము పట్టించుకోబోమని వ్యాఖ్యలు. సజ్జల కౌంటర్స్. చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్. ఏపీ సీఎం జగన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కు సవాల్ చేసే అర్హత లేదు, హక్కు లేదని అన్నారు. గెలిచేది లేదని తెలిసి అన్ని ఛాలెంజ్లు అయినా
ఏదైనా చేస్తారని ఎద్దేవా చేశారు. వైసీపీ మాట్లాడినా, జగన్ మాట్లాడినా, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మేం ప్రజలతోనే మాట్లాడతాం. చంద్రబాబు హయాంలో అవినీతి పాలన, అరాచక పాలన, అవకతవకలపై మేం ప్రజలకు వివరిస్తుంటాం. దాంతో పోల్చితే మా పాలన ఎలా ఉందో చెప్తాం. లేని వాళ్ళకి కానీ అధికారం వచ్చే అవకాశం లేని వాళ్లకు ఎన్ని ఛాలెంజ్లు, సవాళ్ళైనా విసరచ్చు. అధికారంలో ఉండి 14 ఏళ్ళు, అందులో 5 ఏళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు, హక్కు లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ విషయం వచ్చి, మేము అడ్రస్ చేసినా, మా పార్టీ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ ప్రజలతోనే మనం మాట్లాడేది. మీ అవకతవకలు, లేక అవినీతి పాలన, లేకపోతే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం. అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మీకు సత్తా ఉంటే, నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే 18లో ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? నోరు తెరిస్తే తిట్లు, బూతులు తప్ప. అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆఖరకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కారు కూతలన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాడు. కానీ నిజంగా వాళ్ళు అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతనో, ఇంకో రకమో, ఇంకొక రాజ్యాంగమో, వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇట్లా పొద్దుపోని మాట్లాడిన అవి నిజమైతే వీళ్ళు ఇట్లా బరి తెగించి రోడ్డు ఎక్కి తిట్టుకుంటూ తిరగలిగే వాళ్ళ చంద్రబాబు కానీ, ఆయన కొడుకు కానీ, వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తిట్లు తప్ప. ఎక్కడైనా ఒక సహేతుకమైనవి కానీ, లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ, విమర్శలు కానీ చేస్తున్నారా? ఒకటి లేదుగా. ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు. అందులో ఏది కాదని లేదు, కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు, అందులో మేమేమేమి అమలు చేసామనేది మేము చెప్పుకుంటున్నాం రోజు. అందులో ఏది కాదు నిజం కాదు చెప్పమనండి. చిత్తూరు జిల్లా కుప్పం ఈ నెల 21న నారా భువనేశ్వరి కుప్పం రాక నిజం గెలవాలి కార్యక్రమానికి ఇచ్చేరున్న నారా భువనేశ్వరి కుప్పంలో 2 రోజుల పాటు పర్యటించనున్న భువనేశ్వరి ఈ నెల 21-22న నారా భువనేశ్వరి పర్యటన. మొదటి రోజు గుడిపల్లి మండలంలోని యమగానిపల్లి, కొడతనపల్లి గ్రామాలలో భువనేశ్వరి పర్యటన. 2వ రోజు శాంతిపురంలో ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ బహిరంగ సభ. కుప్పంలో పలుచోట్ల అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి. சொல்லிட்டோம் என்ன வேணும் உனக்கு? జైల్లో ఉంటావు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి 2 అంశాలు. ఒకటి, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వరి గారు రేపు అనగా 21 అలాగే 22 2 రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా
ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి 2 కుటుంబాలని ఆవిడ పరామర్శించున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు. అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య ప్రభుత్వం నడిపేటప్పుడు అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి పేదవాడికి అన్నం పెట్టింది నందమూరి తారక రామారావు గారు అయితే, తరువాత పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి 5 రూపాయలకే భోజనం అందించి ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. అయితే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ని తీసేసి పేద ప్రజల కడుపు కొట్టినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీ, నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం ఉంటే అధికారంలో వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా పేద ప్రజలకు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనే విధంగా పనిచేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అభివృద్ధి సంక్షేమం రెండింటిని ముందుకు తీసుకెళ్లే విధంగా అధికారం లేకపోయినా కూడా ఈరోజు రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ప్రజలందరూ, మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అందరికీ తెలుసని, అయినప్పటికీ జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తూ చక్కటి పాలన అందిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఎర్నగూడ గ్రామంలో ఆర్ కన్వెన్షన్ నందు నియోజకవర్గ ఫాస్టర్స్ ఫెలోషిప్ వారితో ఆత్మీయ సమ్మేళనంలో వనిత పాల్గొన్నారు. ఎంతగానో అభివృద్ధి చేసి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలతో మమేకమై అక్కడి నుండి పోటీ చేద్దామనే బలమైన ఆలోచనలు కాదని, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, మనము అనుకున్నదే జరగాలని, లేదని దైవ చిత్తం ఎలా ఉంటేనే అలా జరుగుతుందని దైవ నిర్ణయంతో గోపాలపురం వెళ్లమని జగనన్న ఆదేశించారని వనిత అన్నారు. 2024లో వచ్చే ఎన్నికల కోసం జగనన్న మీద ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఇప్పటికే కుట్రలు పన్నాయని, బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని, విద్య, వైద్య, వ్యవసాయ రంగం తదితర రంగాలలో మార్పులు, పేదలకు, నిరుపేదలకు, అర్హులైన అన్ని పక్షాల వారికి అందించే సంక్షేమ పథకాలను చూసి నిస్సహాయ స్థితిలో ప్రతిపక్షాలు మరిన్ని కుట్రలు పన్నుతున్నాయని వనిత తెలిపారు. అసెంబ్లీలో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. నాయకులందరినీ బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ మరోసారి ఏ సంఘం దగ్గరికి వెళ్ళినా, ఏ దైవజనాన్ని కలిసినా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజుల్లో జనరల్గా అధికారం ఉన్న వాళ్ళ వైపే మొగ్గు చూపుతారు, కానీ ప్రతిపక్షం వాళ్ళ వైపు అంతగా సపోర్ట్ చేయదు. అలాంటి రోజుల్లో మమ్మల్ని చాలా ఆదరించి, అభిమానించి, ప్రార్థనలతో మమ్మల్ని బలపరిచి మరి ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టిన దైవజనులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థించండి అనేది బైబిల్లో. అంటే రాజులు, అధికారులు వారు అందించే పరిపాలన ప్రజలందరికీ కూడా సమ్మతంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, వారందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలి. అంటే ఊరికే అధికారం ఉంది కదా అని ఏదో ఒకటి పరిపాలన అందిస్తే సరిపోదు. ఈ రోజున మీ అందరి ప్రార్థనలు జగనన్న పక్షాలు ఉన్నాయి కనుకనే ఈ రోజున జగనన్న పాలనకి మనం అందరం కూడా నీరాజనాలు పడుతూ ఎంత చక్కగా అంటే ఇన్ని వ్యవస్థల్లో మార్పు తీసుకొచ్చారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అతి తక్కువ కాలంలో మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి, ముఖ్యంగా విద్యాశాఖలో కానివ్వండి,
కానివ్వండి, ఆరోగ్య శాఖలో కానివ్వండి, వ్యవసాయ శాఖలో కానివ్వండి, ఇలా ఎన్నో మార్పులు అన్నమాట. ప్రజలందరికీ కూడా పేదలుగా ఉన్న వారికి, నిరుపేదలుగా ఉన్న వారికి. అనకాపల్లి శంకరావ సభలో నారా లోకేష్ కామెంట్స్ చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం లేదు. భూబామ్ షాపులు తెరిచారు. ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటిన జబ్బును నయం చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అనే పేరుతో అనారోగ్యశ్రీ పేరుగా మారింది. అమ్మఒడి ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికి వేస్తామన్నారు. జరిగిందా లేదా? పేదలకు 30 లక్షలు ఇల్లు కడతామన్నారు. కట్టలేదు. 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. అది లేదు. ఆసరా చేయుత 10 ఇస్తే 100 లాగేస్తున్నాడు. ఆటో డ్రైవర్ దగ్గర పోలీసులు చేత పట్టుకుని 20,000 రూపాయల చలాలను కట్టమంటున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అన్నాడు, కానీ అది లేదు. హాల్ టికెట్ మార్క్ లిస్ట్ కావాలంటే మీ సొంత డబ్బులు కట్టాల్సిందే. 2 నెలలు ఓపిక పడితే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది. మీ ఫీజులు మేమే చెల్లిస్తాం. 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తారని అన్నారు, కానీ ఇవ్వలేదు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టి బయటకు గంటేశాడు. వాడిని ఎలా నమ్మొచ్చు? మన డబ్బులతో సిద్ధం పోస్టర్లు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపడం ప్రాణానికి రక్షణగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో ఆవరణలో సోమవారం జరిగింది. హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటూ ప్లకార్డులు చేతబూని ముందుకు సాగారు. మాసోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ క్విజ్ పోటీలలో 6గురికి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రజలు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చన్నారు. ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్వీఎంవి కృష్ణారెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు డిబివి రంగారావు, ఎస్ ప్రసన్న కుమారి, ఎంఎంవిఐ అంక రామారావు, బి కిషోర్, కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ, సాల్మన్, డ్రైవర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ దగ్గర వరకు వెళ్తాం అన్నమాట. అక్కడతో ప్రోగ్రాము మనకి ఇచ్చేసి ఉన్నటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ గారు. ఓకే సార్. నెక్స్ట్ ఎం పాపా ఇచ్చుడమ్మా. ఓకే సార్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ పాపా ఇచ్చు. నెక్స్ట్ వై పూజిత మేరీ. ఓకే ఎం హెప్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన మన గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ మరి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారికి, అలాగే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ చైర్మన్ గారైన మన కలెక్టర్ సార్కి మా రవాణా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వెనకరండి అన్న. దయచేసి బైక్ ర్యాలీ చిన్నగా స్లోగా వెనక వెహికల్స్ 1 by 1 ఎటువంటి హిట్ కాకుండా జాగ్రత్తగా పాటించి డ్రైవింగ్ చేయండి. హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్ష. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దు. మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దు. క్యూ లైన్ సిస్టమ్ ఫాలో అవ్వండి. అనీవెన్గా ఎక్సలరేషన్ ఇవ్వద్దు. హార్న్ మోగించొద్దు. లైన్ ఫాలో అవ్వండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్. ఏటా నమోదు కానీ 1,02,836 మంది వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల అవినీతి. శ్రీ నాదెండ్ల మనోహర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సవాల్ విసిరే అర్హత, హక్కు లేదు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.